అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సెప్టెంబర్ 1 తారీఖునైతే పెన్షన్ అయితే అందజేయనున్నారు. అయితే ఇందులోనే మనకి 50 ఏళ్ల పెన్షన్ కూడా అమల్లోకి అయితే రానుందనమాట. ఎవరికైతే పెన్షన్ గత నెలలో అందలేదో అంటే జూలై, ఆగస్టు నెలలో అందలేదో వారికి కూడా ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుందన్నమాట. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఎవరైతే పెన్షన్లు ఉంటారో వారందరికీ కూడా సెప్టెంబర్ 1 తారీఖున పెన్షన్ అయితే అందచేయనుంది. అయితే ఇందులో కొంతమందికి పెన్షన్ అనేది అయితే రాదనమాట. ఎందుకంటే మనకి గత ప్రభుత్వంలోని అనర్హులకు కూడా పెన్షన్ అయితే అందించామని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే అనర్హులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ తీసివేయడమే జరుగుతుంది. అంటే బోగస్ పెన్షన్లు అన్నీ కూడా వారికైతే రావన్నమాట. ఇప్పుడు కేవలం ఎవరైతే అర్హులు ఉంటారో ఎవరికైతే పెన్షన్ రావాలో కేవలం వారికి మాత్రమే వచ్చేలాగా ప్రభుత్వం అయితే చేపట్టనుంది. దీనికోసం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వారు మాత్రం ఇచ్చేలాగా ప్రభుత్వం చూడాలని భావిస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు గత ప్రభుత్వంలోని ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వాలు ఇచ్చిన హామీల ప్రకారం 50,000 వరకు ఉంటాయి. 50 ఏళ్ళ వయసు ఎవరికైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వనుందన్నమాట. దీనికి సంబంధించి మీరు ముఖ్యంగా ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఎవరికైతే 50 ఏళ్ళ పైన ఉంటుందో వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వనుంది. ఇది కూడా మనకి ఈ నెల నుంచి అంటే సెప్టెంబర్ 1 తారీఖు నుంచి అయితే అమల్లోకి అయితే రానుందన్నమాట. ఇది మనకి ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పథకం కూడా అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం సంబంధించి పథకాలకు సంబంధించి అయితే ప్రవేశపెట్టనుంది. మొదటి పథకం కింద ఏంటంటే పెన్షన్ల పెంపు అని చెప్పేసి అన్నారు. అలాగే పెంచారు. అలాగే తర్వాత చూసుకుంటే అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభిస్తామన్నారు. అలాగే ప్రారంభించారన్నమాట. అలాగే తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి పెన్షన్ సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే వచ్చేలాగా ప్రభుత్వం అయితే రూపొందిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనకి సమీక్ష ఏర్పాటు చేసి ఈ డబ్బులు అనేవి అయితే ఇవ్వనుందన్నమాట. అయితే చాలామందికి గత నెలలో పై నెలలో కూడా డబ్బులు అందలేని వారికి ఈ నెలలో కూడా మొత్తంగాని కలిపి ఇప్పుడు వారందరికీ కూడా డబ్బులు అనేవి జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ నెలలోని దివ్యాంగులకి ముందుగా ఎక్కువ ఇచ్చేలాగైతే ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అంటే దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టనుంది. ఇందువల్ల దివ్యాంగులకి ఎవరికైతే పెన్షన్ వస్తుందో వారందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట. అందుకోసం ప్రభుత్వం అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ప్రతి ఒక్క పెన్షన్ సంబంధించి పెన్షన్దారులకు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగేలాగా ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఈసారి సెప్టెంబర్ 1 తారీఖు నుంచి ఎవరైతే గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది ఉంటారో వారి చేతనే ఈసారి కూడా
ఈ డబ్బులు పంపిణీ అయితే చేయనుందన్నమాట. అంటే ఈ విధంగా చూసుకుంటే గత ప్రభుత్వంలోనే వాలంటీర్ల చేత ఇక్కడ ప్రతి పథకం సంబంధించి పెన్షన్ పంపిణీ సంబంధించి అయితే ప్రవేశపెట్టనున్నారు. అంటే అక్కడ అయితే పంచారు. కాకపోతే ఈసారి ఏంటంటే ఎవరైతే పంచాయతీ సిబ్బంది ఉంటుందో ఈసారి కూడా కేవలం వారు అంటే గత నెలలోనే ఎలాగైతే పంచారో కేవలం వారు మాత్రమే ఈ నెలలో కూడా పంచాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.